ప్రస్తుతం భారతదేశం మధుమేహ రాజధానిగా మారిపోయిందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. 2022 నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలో మధుమేహ బాధితులు అత్యంత ఎక్కువగా ఉన్నది భారతదేశంలో అని పేర్కొన్నాయి. అయితే మధుమేహ బాధితులు అన్నింటికంటే ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది వాళ్ల కాళ్ల మీదనేనని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే దీనిపై అవగాహన కల్పించేందుకు నగరంలో ఆదివారం నిర్వహించిన వాగ్దాన్ను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, టాలీవుడ్ నటుడు సుశాంత్, కిమ్స్ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావుతో కలిసి ప్రారంభించారు. మధుమేహం అనేది చాలా సాధారణంగా మొదలయ్యే సమస్య అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అసలు చాలా మందికి అది ఉందన్న విషయమే మొదట్లో తెలియదని, దాన్ని గుర్తించేసరికే చాలా ఆలస్యం అవుతుందని తెలిపారు. ప్రతిరోజు తగినంత నడక, యోగాతో చురుకైన జీవనశైలి గడపాలని సూచించారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టి మిమ్మల్ని బెదిరించడం నా ఉద్దేశం కాదు. నాకు కూడా కొంత సొంత అనుభవం ఉంది. నాకు ఇప్పుడు వయసు 76 ఏళ్ళు. వయసు 76 కానీ దాదాపు 90 ఏళ్లకు సరిపడేట్టుగా తిరిగేశాను. నేను నా 16వ ఏట నుంచి ప్రారంభించి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలు, మండలాలు, పట్టణాలు అన్నీ తిరుగుతూ ఉన్నాను. కార్యక్రమాలన్నింటికి పోతూ ఉన్నాను. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే మిస్యూజ్ అనే పదం వాడిన కానీ నేను ఐ ఓవర్ యూజ్ మై బాడీ. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ డయాబెటిక్ అనేది ఉందో, నేను ప్రపంచానికి మనం క్యాపిటల్ అని అలాంటి పెద్ద పెద్ద పదాలు నేను వాడదలుచుకోలేదు. క్రమేపీ పెరుగుతోంది. ఒకటేమో జన్యు కారణాలు, అంటే మన యొక్క పెద్దల నుంచి సంక్రమించే వ్యాధి. మరొకటేమో మన జీవన శైలి. నేను ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, నా అనుభవం దృష్ట్యా మన జీవన శైలి, లైఫ్ స్టైల్, ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ముందున్న వాళ్ళందరూ కూడా యువతులు కాబట్టి ఉదయాన్నే సూర్యోదయం లోపల లేయాలి. సూర్యాస్తమయానికంతా పనులు పూర్తి చేసుకోవాలి. ఇటీవలి కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారని హీరో సుశాంత్ అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కాళ్ల విషయాన్ని సరిగ్గా పట్టించుకోవాలని, ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే ఫుడ్ క్లినిక్లకు వచ్చి పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. Excuse my cold and cough today. It was very nice to be here in this area on a Sunday morning. I don't remember the last time I came here this time. Honorable Chief Guest, Governor Sri Venkanayan Garki. Sir, I know you had an event just yesterday evening and this morning, so your activeness, your drive, your discipline, it's very inspiring, sir. మాకు కొంచెం కోల్డ్ వస్తేనే ఎలా లగవాలిపోతున్నా అన్నట్టుంటుంది. కిమ్స్ చైర్మన్ శ్రీ భాస్కర్ గారికి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ శ్రీ రమేష్ గోరంట్ల గారికి, ఫుడ్ డాక్టర్, హాస్పిటల్ డైరెక్టర్ శ్రీ నరేంద్రనాథ్ గారికి, and all the dignitaries over here. It's an honor to be here. Thank you for having me, and thank you all for being here also. నేను కూడా చాలా నేర్చుకున్నాను. I'm not an expert to let you know, but I've heard everything, and I think the most important thing is be active. ఎందుకంటే మనం అన్ని పార్ట్స్, యూజువలీ ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ we take for granted. ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పితే దానికన్నా అది పనిచేసుకుంటాయి కదా అని we take for granted. But foot and the feet, that's the most, I guess it's the organ that you use the most. You walk all the time, whether you're playing, walking, running, sports, whatever you do, you need your feet. And like dignitary said, it's probably ignored a bit, taken for granted. So I think diabetes wise, I think if you're active and you watch your food and active, that helps, and keep your feet healthy and prevent future issues. Thank you so much.